హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. మనకు ఒక జనరల్గా ఒక ఎడమెంట్ పర్సన్, అంటే హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్, చాలా తెలివి ఉన్నోడు, అతి తెలివిగా బిహేవ్ చేస్తారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ తెలివిలో కూడా రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి ఒక పర్సన్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటే ఆయనే మన రామ్ గోపాల్ వర్మ. సో రీసెంట్గా అన్ని యూట్యూబ్ ఛానళ్ళని బాగా డబ్బు సంపాదించుకునేలాగా మంచి రిచ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి మన రామ్ గోపాల్ వర్మ. ఎందుకు అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆయన మీద ఒక న్యూస్, ఏవో ఒక న్యూస్లు వస్తూనే ఉంటాయి. సో అసలు ఇక్కడ జరిగేది ఒకటి, అక్కడ వేసేది ఒకటి. కాబట్టి ఈ రామ్ గోపాల్ వర్మ రీసెంట్గా అయ్యా నాకు బుద్ధి వచ్చింది, నేను ఇంకా మళ్ళీ మంచిగా వెళ్ళి సినిమాలు చేసుకుంటాను అని అనౌన్స్ చేశాడంట. ఇప్పుడు ఇది కూడా న్యూసే. కానీ ఒకడు మారిపోయినా న్యూసే, మారకపోయినా న్యూసే, మంచిగా ఉన్నా న్యూసే. ఎలా ఉన్నా సరే, మనం ఏది చేసినా సరే మనకు అదొక మంచి టాక్ ఆఫ్ ద టౌన్ న్యూస్ అనమాట. సో వాట్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. మనోడు ఏదో పొలిటిక్స్లోకి వెళ్ళాడు, ఏళ్ళు పెట్టాడు, వాడిని తిట్టాడు, వీడిని తిట్టాడు, చివరికి తిట్టినోడికి సారీ చెప్పాడు. గొప్పతనం ఏంటి తెలుసా రామ్ గోపాల్ దగ్గర? ఎవరినైనా తిట్టినా వాడికి తెల్లారి సారీ చెప్తాడు, లేకపోతే తిట్టా అని ఒప్పుకుంటాడు. నిజంగా అంత ధైర్యం ఎవరికి ఉండదు. ప్లస్ ఇంకొకటి, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఈ స్వామీజీలు, బాబాలు ఉంటారు చూసారా, వాళ్ళు మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఏదో చెప్తూ ఉంటారు. కానీ అంటే వర్మని అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఎందుకంటే ఆయన చెప్పే దాంట్లో రియాలిటీ ఉంటుంది, ఫ్యాక్ట్, ప్రాక్టికల్గా ఒక ప్రాపర్ టాపిక్ని మంచి పర్ఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇప్పుడు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. మీరు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి దీని గురించి. ఇంకా వర్మ గురించి మనం ఏమైందో వదిలేద్దాం ప్రస్తుతానికి అయితే. ఈ వాంట్ టు గెట్ బ్యాక్ టు హీస్ ఓన్ ట్రాక్. అదేంటంటే ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ మూవీ విచ్ ఇస్ సిండికేట్. సో దాంట్లో మన విక్టరీ వెంకటేష్ గారు, అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్ చేయబోతున్నారు అని చెప్పి ప్రస్తుతానికైతే న్యూస్ వచ్చింది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే రాలేదు. సో ఇంకా తెలుసు కదా, విక్టరీ వెంకటేష్ గారితో క్షణక్షణం అది ఫస్ట్ 1 వీక్ జనాలకు అర్థం కాల. దేనికైనా మంచిది మనం చుట్టూ తిరిగి వెళ్తే బెటర్. అసలు పోలీసుని చూసి మీరెందుకు పారిపోతున్నారు? అంటే సినిమా చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్ కామెడీ. అర్థం కాల. సో వెంకటేష్ అప్పట్లో శ్రీదేవి గారితో కలిసి నటించారు. అప్పట్లో వెంకటేష్ గారి కన్నా శ్రీదేవి గారు వన్ ఆఫ్ ద టాప్ యాక్ట్రెస్, అంటే ఎప్పటి నుంచో ఉన్న ఆర్టిస్టు. ఈయన అప్పుడే శ్రీదేవి తోటి సినిమా చేస్తున్నారు. కాబట్టి ఇద్దరి పేరు చాలా బాగుంది. వెంకటేష్ గారు యాక్టింగు, నేను ఒక దొంగని, దొంగలాగా అలా కొన్ని చెప్పడం. సో ఆ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి కామెడీ. ఇప్పటికీ చూసినా సరదాగా అనిపిస్తూ ఉంటుంది. సాంగ్స్ కానీ, సినిమా కానీ, అంటే ఒక న్యాచురల్ కామెడీ అన్నమాట. కానీ ఆ టైంలో పర్టికులర్గా ఒక 1 వీక్ 10 days జనాలకి ఎక్కలేదు. తర్వాత మాత్రం జుమ్ము లేచింది సినిమా. సో అలాంటి వెంకటేష్ గారితో, ఎందుకంటే వెంకటేష్ గారు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయగలరు. ఆయన అన్నిటి ప్రూవ్ చేశాడు. కామెడీ చేశాడు, F2 లాంటి కామెడీ చేశాడు, నువ్వు నాకు నచ్చేవాళ్ళు, మరీ లో లెవెల్ పర్సన్ లాగా కామెడీ, అది సూపర్ ఉంటుంది. కట్ చేస్తే ఘర్షణలో మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. మళ్ళీ శత్రువులో ఒక డిఫరెంట్ టైప్ క్యారెక్టర్స్, అన్ని రకరకాల క్యారెక్టర్స్. గణేష్ అని ఇంకో సినిమా ఉంటుంది, దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంది, పవర్ఫుల్గా ఉంటుంది. అలా ఏ విభిన్నమైన వైవిధ్యమైన పాత్రలు, ఏ పాత్రలైనా సరే. రీసెంట్గా నారప్ప అనే సినిమా వచ్చింది, అసలు అది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే నువ్వు ఏ క్యారెక్టర్ అన్నా ఇస్తే దాంట్లో ఒదిగిపోతాడు వెంకటేష్. సో అలాంటి వెంకటేష్ని మళ్ళీ రామ్ గోపాల్ వర్మ తోటి మనం స్క్రీన్ మీద చూడబోతున్నాం. ప్లస్ అమితాబ్ బచ్చన్ గారు. ఇంకా అమితాబ్ బచ్చన్ గారు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ అయితే తెలియదే ఉంది. काका आप भी ना क्या सवाल पूछते हैं? नया है, कल ही खरीदा है. क्यों आज कोई खास दिन है? మెయిన్ అన్నిట్లో టాప్ ఏంటంటే సర్కార్ అనే సినిమా చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. కొన్ని సీన్స్ నిజంగా అసలు కెమెరా తోటి జనాలకి సినిమా చూపిస్తాడు మన ఆర్జీవి. ఆ సినిమాలో ఎక్కువ డైలాగ్స్ ఉండవు, చాలా చిన్న డైలాగ్స్ ఉంటాయి. సో అలాంటి మన సింపుల్ సబ్జెక్ట్ మాత్రం చాలా, అంటే సింపుల్గా అనిపిస్తుంటుంది, కానీ స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే. సో అండర్ వరల్డ్ గురించి అలాంటి అమితాబ్ బచ్చన్ ఆ క్యారెక్టర్ చేయటం ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అది. మళ్ళీ ఆర్జీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు, వెంకటేష్ గారు అంతా మళ్ళీ మన ఒక టాప్ వీళ్ళంతా వస్తున్నారు.
ఇక దీంట్లో విజయ్ సేతుపతి ఉంటాడు అని ఒక రూమర్స్ అయితే వస్తున్నాయి. విజయ్ సేతుపతి బేసిక్గా చెప్పాలంటే అసలు ఎక్స్ట్రాడినరీ యాక్టర్, మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తాడు. కానీ ఆయన నిజంగా చెప్పాలంటే ఇదే పర్టికులర్ రోల్ చేయాలి అని స్టిక్ అవ్వాలి. వెబ్ సిరీస్ ఉన్న చేస్తాడు, సినిమా ఉన్న చేస్తాడు, తండ్రి క్యారెక్టర్ ఉన్న చేస్తాడు. అసలు ఎట్లాంటి క్యారెక్టర్ అయినా సరే క్యారెక్టర్లో యాక్టింగ్ అనేది నేను ఇదే చెయ్యాలి, ఇలానే చెయ్యాలి, నేను ఓన్లీ విలనే చేస్తా లేకపోతే ఇంకోటే చేస్తా అని కూర్చోడు. అసలు నీకు ఈ క్యారెక్టర్ ఉంది అంటే ఆ క్యారెక్టర్ చేసి వెళ్ళిపోతాడు. చాలా చాలా మంచి పర్సన్ అనమాట. పెర్ఫార్మెన్స్ వైజ్గా వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్. సో విజయ్ సేతుపతి గారు కూడా దీంట్లో చేస్తున్నారు అనేది ఒక రూమర్ అయితే ఉంది. ఇక చెప్పాలంటే మన ఆర్జీవి గారి గురించి స్క్రీన్ ప్లే వచ్చేసి మెయిన్ వర్మ సినిమాల్లో ఎక్కువగా కనపడేది స్క్రీన్ ప్లే. ఎందుకంటే కొత్త ఆర్టిస్టులను పెట్టి కూడా సినిమా సక్సెస్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు సత్య సినిమా ఏ రేంజ్కి వెళ్ళిందో ఒక టాప్ మనోజ్ వాజ్పేయి గారు పెద్ద అప్పటికి ఎవరికైనా తెలీదు. ఒక్క సత్యతోటి అసలు ఇండస్ట్రీయే మారిపోయింది. సో మనోజ్ వాజ్పేయి గారు కూడా దీంట్లో మన సత్య దానప్పుడు చెప్పారనమాట, ఆర్జీవి రాకముందు ఒక బాలీవుడ్, ఆర్జీవి వచ్చిన తర్వాత ఒక బాలీవుడ్ అని. ఎందుకంటే బాలీవుడ్ రేంజ్నే మార్చేశారు. అసలు రంగీలా సినిమా తోటి నిజంగా బాలీవుడ్ సెన్సేషన్ అయిపోయింది. ఆ లవ్ ట్రాక్ సాంగ్స్ సడన్గా రంగీలా నుంచి సత్యాలోకి దిగిపోయాయి అనమాట. అంటే ఒక్కసారి ఇంత ట్రాన్స్ఫర్మేషన్, అంటే కామెడీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సాంగ్స్ ఉన్న సినిమాలోంచి సడన్గా ఒక అండర్ వరల్డ్ సినిమా. అసలు ఈ స్క్రిప్ట్కి ఏ సంబంధం ఉండదు. కానీ సత్య కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మూవీ ఇన్ ద బాలీవుడ్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. అసలు జెరీ చక్రవర్తి బాంబే స్టేషన్ దగ్గర బ్యాగ్ తీసుకుని అలా దిగుతూ వస్తున్నప్పుడు కానీ, అండ్ దానిలో కొన్ని సీన్లు చూస్తే చాలా రియలిస్టిక్గా ఉంటాయి అన్నమాట. ఒక మనిషి ప్రాబ్లంలో ఎందుకు పడతాడు అనేది అంత రియలిస్టిక్గా చూపిస్తారు. సో అది ఇక మన డైరెక్షన్ గురించి చెప్పాల్సిన ఇది లేదు. సో ఈ సిండికేట్ మూవీ బేసిక్గా మన వీళ్ళు ప్రస్తుతానికైతే ఈ ఆర్టిస్టులు ఇంకా మిగిలిన ఆర్టిస్టుల గురించి కన్ఫర్మ్ కాలేదు. వేరే పెద్ద ఆర్టిస్టులు కూడా ఉండేటట్టు ఛాన్స్ ఉంది. ఎందుకంటే చూస్తే ఇదేదో పెద్ద భారీ బడ్జెట్ సినిమా లాగే అనిపిస్తుంది. బట్ ఇప్పటివరకు మన ఆర్జీవి గారి భారీ బడ్జెట్ సినిమాలు అయితే లేవు. ఆయనకి చేసే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఆయన ఏంటంటే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. సో చూద్దాం మరి సిండికేట్ మూవీ ఎలా ఉండబోతుందో. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.